హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా థ్యాంక్స్ అండి. అందరూ మన ఛానల్ని ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మేము విల్లా బుక్ చేసుకున్న తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో ఈ వీడియోలో షేర్ చేస్తాను. కొత్తగా విల్లా తీసుకునే వాళ్ళకి అవుట్స్కట్స్లో చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో. ఎండ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు ఎండ్ వరకు చూడకుండా నాకు చాలామంది మధ్యలోనే వీడియో ఆపేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఫుల్ వరకు చూసి అప్పుడు నాకు కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే టెర్రస్ మీదకి వెళ్ళానండి. ఎందుకంటే ఫాగ్ చాలా పడుతుంది. సరే ఒకసారి చూసొద్దాం పైన ఎట్లా ఉందో అని చెప్పి పైకి వెళ్ళామన్నమాట. మేము విల్లా బుక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాబ్లము కరోనా రావటం అండి. సో కరోనా వచ్చింది, అన్ని వర్క్స్ అయితే ఆగిపోయాయి. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయితే కమ్యూనిటీ ఎక్కడున్న స్టేజ్ అక్కడే ఉందన్నమాట. ఇది 400 విల్లా ప్లస్ కమ్యూనిటీ అండి. సో మనకి వర్క్స్ జరగకపోతే ఏమనిపిస్తుంది, అసలు బిల్డర్ కన్స్ట్రక్ట్ చేస్తారా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అసలు మనం ఇక్కడికి వచ్చి ఉండగలమా, అండ్ మనకి కరెక్ట్గా అన్నీ ప్రొవైడ్ చేస్తారా, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తారా, అసలు ఏమీ కూడా ఒక ఐడియా అయితే లేదనమాట. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే విల్లా బుక్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఇంటర్నల్ చేంజెస్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇది బిల్డర్ టు బిల్డర్ వేరీ అవుతూ ఉంటుందండి, అన్నీ ఇట్లానే ఉంటుందని నేను చెప్పను. మేము ఫేస్ చేసినవి అయితే చెప్తున్నాను. ఈ పాయింట్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి వాళ్ళు చేంజెస్ చేయకపోవడమే బెటర్ అండి. వాళ్ళు ఇచ్చిన ప్లాన్ మనం ముందుగానే బ్రోచర్లో చూసుకొని అది మనకి నచ్చితేనే బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకు ఈ విషయం నేను పాయింట్అవుట్ చేస్తున్నా అంటే, సో చేంజెస్ చేసుకోమని చెప్పారు. చేంజెస్ చేసుకుంటే కనుక మీకు ఇంత ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందని చెప్పారనమాట. సో ఆ ఎక్స్ట్రా అమౌంట్ మనం పే చేయాలి. లెటర్సే ఇప్పుడు 250 స్క్వేర్ యార్డ్స్ విల్లాలో టైల్స్ మనకి నచ్చలేదనుకోండి, మేము వేరే టైల్స్ ప్రిఫర్ చేసాము. లైక్ 500 స్క్వేర్ యార్డ్స్ విల్లా వాళ్ళ టైల్స్ ఉన్నాయి కదా, సో అవి మనం తీసుకోవాలి అని అనుకోండి. సో 250 స్క్వేర్ యార్డ్స్ మైనస్ ఏమీ చేయలేదు, మనకి 500 స్క్వేర్ యార్డ్స్కి ఎంత పడిందో అవంతా మొత్తం పే చేయమన్నారనమాట. సో అదొక డ్రాబ్యాక్. సో ఇట్లాగా అండ్ మనకి చేంజెస్ చేసుకోండి అంటే మనకేమనిపిస్తుంది, ఓకే మనకి ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, ఈ ప్లాన్ బాగాలేదు, ఆ ప్లాన్ బాగాలేదు అని చెప్పి ఏవేవో చేంజెస్ చేస్తూ ఉంటాము. అది అన్నెసెసరీ అండి, అసలు అవసరమే లేదు. మ్యాక్సిమం బిల్డర్స్ ఇచ్చే ప్లాన్స్ అన్నీ బాగానే ఉంటుంది, మనం ఇంటీరియర్స్తో అది కవర్ చేసుకోవాలని చెప్పి నాకు తర్వాత అర్థమైంది. ఆ చేంజెస్ చేయటానికి మేము లోపల వర్కర్స్ని అడిగితే మేము చేయలేమని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట బిల్డర్కి. అండ్ మనకి చేయమంటే చేసేవాళ్ళు కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బయట నుంచి చేసుకొని మళ్ళీ మనం దూరంగా ఉంటాం కదా, అవన్నీ అవ్వాలంటే అస్సలు అయ్యేది కాదు. మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఏదైనా వర్క్ చేయించాలంటే పాసిబుల్ అయ్యేదండి. మనకి స్టార్టింగ్ స్టేజ్లో వర్క్ చేయించాలంటే కనుక చాలా కష్టం అవుతుంది. సో అందుకని మీరు ఏ చేంజెస్ చేయకండి, బెటర్. అన్నీ కూడా ప్రాక్టికల్గా మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండి. అండ్ ఇంకోటి అవుట్స్కట్స్లో మనం విల్లా తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనం దగ్గరుండి ఇంటీరియర్స్ కానీ లేకపోతే గార్డెన్ వర్క్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా దగ్గరుండి చేయించుకోవటం బెటర్. ఎందుకంటే మనం సిటీ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పడుతుంది. సో అప్ అండ్ డౌన్ 2 అవర్స్ ట్రావెల్. అండ్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వర్కర్స్తో వర్క్ చేయించాలి. అండ్ సమ్ టైమ్స్ వర్కర్స్ కోఆర్డినేషన్ మనకి మిస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఒకరోజు వస్తామంటారు, ఒకరోజు రామంటారు. మేమైతే సిటీలో ఉండి చేయించాలి అంటే ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి మాకు అర్థమైంది. ఎందుకంటే ట్రావెల్ చేసి ఈ వర్కర్స్తో బాధలు పడే కంటే మనమే ఇక్కడికి వచ్చేసేసి ఒక 6 మంత్స్ అట్లా ఉండి రెంట్కి ఇంకా వర్క్స్ చేయించుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేమైతే ఈ ఇంటికి రాకముందు ఒక 6 మంత్స్ రెంట్కు ఉండి అక్కడ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయించుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడైతే ఇంట్లోకి వచ్చామండి. మనం ఇంటికి వచ్చిన తర్వాత చేయించుకోవాలి వర్క్స్ అంటే కనుక అది ఇంకా నైట్ మేర్ అనే చెప్పొచ్చు. అస్సలు అలా ప్లాన్ చేసుకోకండి. కిడ్స్కి స్కూల్స్ ఉంటాయి కదండి, మరి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఇంటీరియర్స్ అంటే, కిడ్స్కి హాలిడేస్ టైమింగ్స్ ఉంటాయి కదండి, లైక్ సమ్మర్ హాలిడేస్ అట్లా ఉంటాయి కదా. సో అలాంటి టైమింగ్స్లో మనం ఒకవేళ దూరంగా అయినా కూడా మనం సిటీలో ఉండి సిటీ నుంచి ఇంకా అప్ అండ్ డౌన్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. అండ్ కొంతమంది ఏం చేశారంటే వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి కదా స్కూల్కి, ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందనుకోండి, వాటి బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచెస్ ఇక్కడ కూడా ఏమైనా ఉందేమో చెక్ చేసుకున్నారు. సో చెక్ చేసుకొని లెటర్సే ఉందనుకోండి, సో ఆ బ్రాంచ్కి షిఫ్ట్ చేసేసి వాళ్ళు కూడా రెంట్కి కానీ అట్లా తీసుకొని ఇంకా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. కొంతమంది ఏం చేశారంటే
ఇంకా స్కూల్స్ అయితే చేంజ్ చేసేసారనమాట. సో, దగ్గరలో ఇప్పుడు విల్లా కమ్యూనిటీకి దగ్గరగా స్కూల్ తీసేసుకొని, ఇంకా వాళ్ళు ఇల్లు కూడా షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అంటే రెంట్‌కి షిఫ్ట్ అయ్యి, సో, మొత్తం కూడా విల్లా వర్క్స్ కంప్లీట్ చేసుకొని అప్పుడైతే షిఫ్ట్ అయ్యారనమాట విల్లాకి. ఇట్లా కూడా చేసినోళ్ళున్నారు. సో, ఇవన్నీ కూడా నేను డిఫరెంట్ కేటగిరీస్ కూడా మెన్షన్ చేస్తున్నానండి. మీకు ఏది సూటబుల్ అవుతుందో అట్లా కూడా ప్లాన్ చేసుకొని మీరు ఎక్కడైనా విల్లా తీసుకుంటే ఇలాగ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మెన్షన్ చేస్తున్నా. అండ్ మేము ఫేస్ చేసిన ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. మేము స్టార్టింగ్‌లో విల్లా బుక్ చేసుకునేటప్పుడు హైవే నుంచి ఈ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో, హైవే నుంచి లోపలికొచ్చే రోడ్డుకి అసలు మట్టి రోడ్ అయితే ఉందనమాట. ఎవ్రీ టైమ్ సమ్ టైమ్స్ ఏంటంటే వర్షాల్లో వచ్చేటప్పుడు చాలా బురదగా అయ్యేది. అండ్ అదొక ప్రాబ్లము. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి మనం లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ కూడా ఇబ్బంది అయ్యేదండి. మేము తీసుకున్న కొత్తల్లో కొంచెం రెస్టారెంట్స్ కానీ, ఫుడ్ ఐటెమ్స్ కానీ అలాంటివన్నీ క్యారీ చేసుకొనే వెళ్ళాలి ఆప్షన్ ఉంది కానీ, మనకి ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి అంటే ఆప్షన్ లేదు. అండ్ ఔట్‌స్కట్స్‌లో మనం విల్లా కొనేటప్పుడు ఇంకోటి చూసుకోవాల్సిన విషయం ఇద్దరికీ డ్రైవింగ్ వచ్చా వైఫ్ అండ్ హస్బెండ్‌కి కంపల్సరీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి డ్రైవింగ్ మ్యాండేటరీగా రావాలన్నమాట. ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలీదు కాబట్టి ఇద్దరికీ డ్రైవింగ్ వచ్చుంటే చాలా మంచిది. అండ్ ఆల్సో మనకి 4 వీలరే కాదు 2 వీలర్ కూడా అవైలబిలిటీ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనకి కమ్యూనిటీలో కూడా ఇప్పుడు లెటర్సే మనకి హైవేకి దగ్గరగా ఉన్నా కూడా కమ్యూనిటీలోనే ఒక్కొక్కసారి మనం అటు ఇటు తిరగాల్సి వస్తూ ఉంటుంది. క్లబ్ హౌస్ కని చెప్పి, పార్క్ అని చెప్పి, లేకపోతే వెజిటేబుల్స్ కని చెప్పి సో తిరుగుతూ ఉండాలన్నమాట. సో వెహికల్ మ్యాండేటరీగా 2+4 అయితే ఉండాలండి. అండ్ కిడ్స్‌కి స్కూల్సే కాదండి కాలేజెస్ కూడా ఎట్లా అవైలబిలిటీ ఉందో కూడా చెక్ చేసుకోండి బెటర్. అండ్ మనం తీసుకునే విల్లా కమ్యూనిటీకి ఆటోస్ ఏమైనా వెళ్తున్నాయా అట్లీస్ట్ నార్మల్ సర్వీస్ ఆటోస్ అయినా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఊబర్, ఓలా అలాంటివి లేకపోయినా కూడా నార్మల్ షేర్ ఆటోస్ అయినా ఉన్నాయా లేదా లేకపోతే నార్మల్‌గా ఆటోస్ ఉంటాయి కదా అవైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మనకి పర్సనల్ కార్స్ కానీ లేకపోతే బైక్స్ కానీ లేకపోయినప్పుడు ఈ ఆటోస్ మీద డిపెండెన్సీ ఉంటుంది కదా కొన్ని సార్లు. సో, ఎవరైతే ఆటోస్ మీద డిపెండెన్సీ లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు డిపెండెన్సీ ఉందనుకోండి అలాంటి టైమింగ్స్‌లో కొంచెం ఇబ్బంది అయితే పడతాము. అదొకటి చూసుకోండి. అండ్ ఆల్సో స్ట్రీట్ లైట్స్ కొంచెం మాకు ఇబ్బంది కలుగుతుందండి. ఇప్పటికీ మాకు స్ట్రీట్ లైట్స్ ఇప్పుడు 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటదని చెప్తున్నా కదా! ఇప్పటికీ మనకి స్ట్రీట్ లైట్స్ అయితే లేవన్నమాట. సో, స్ట్రీట్ లైట్స్ కొంచెం ఎప్పుడొస్తది ఏంటి అవన్నీ కొంచెం కనుక్కుంటే బెటర్. టెర్రస్ మీదకెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి, టీ తాగేసి, కొంచెం స్నానం అది చేసేసి, ఇంకా చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. కొన్ని పూలైతే హార్వెస్ట్ చేసేసానండి గార్డెన్ నుంచి. అవి పెట్టేసి ఇంకా చక్కగా పూజ చేసేసుకొని, ఇంకా ఈవినింగ్ నాకు కొన్ని గార్డెన్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. కొత్తిమీర ఒకటి హార్వెస్ట్ చేయాలి. నేను మొన్న అరటి పిలకలన్నీ తీయించేసాను కదండీ! సో, అది కంపోస్ట్ లాగా చేసేసాను. అండ్ దేవుడికి వేసిన పువ్వులు అవన్నీ కూడా ఇంకా అలా మూలలో వేసేసి దానిపైన మట్టి కప్పేస్తూ ఉంటానన్నమాట. సో, కొన్ని రోజులకి కంపోస్ట్ అయిపోతుంది. అక్కడ నేను ఏదైనా సీడ్స్ పెట్టుకుంటే చక్కగా మనకి పువ్వులు కానీ, పండ్లు కానీ, లేకపోతే కూరగాయలు కానీ చాలా వస్తాయి. సో, భూమిలో ఉండేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోతాను. అండ్ పాట్స్‌లో అయితే నేను సెపరేట్‌గా కంపోస్ట్ బిన్‌లో అయితే రెడీ చేసుకుంటాను కంపోస్ట్‌ని. అండ్ మేము ఫేస్ చేసిన ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే లేబర్ అండి. లేబర్ అంటే ఇప్పుడు మనకి విల్లాకి మూవ్ అయిన తర్వాత కాదు. సో, బుక్ చేసుకున్న తర్వాత ఇంటీరియర్స్ స్టేజ్‌లో ఏంటంటే లేబర్స్ చాలా ఇబ్బంది అయ్యేది. ఒక్కొక్కసారి ఏంటంటే లేబర్స్ మనం ఎంత దగ్గరగా చూస్ చేసుకొని మాట్లాడినా కూడా వాళ్ళు ఒక టైంకి వస్తామని చెప్తారు. బట్ రారు. అది అన్ని చోట్ల ఉంటదిలేండి. అది ఔట్‌స్కట్స్ అనే కాదు. బట్ అది కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు పర్సనల్‌గా వర్కర్స్ ఎవరైనా తెలిస్తే వాళ్ళతో చేయించుకుంటే ఇంకా బెటర్. మనం దగ్గర ఉంది కదా అని చెప్పి మనం వీళ్ళతో చేయించుకున్నాం అనుకోండి వాళ్ళు హ్యాండ్ ఇచ్చే టైప్ అనమాట. సో, అదొకటి చెక్ చేసుకోండి. అండ్ మీరు విల్లా కమ్యూనిటీ తీసుకునే ముందే స్కూల్స్‌కి ఎంత దూరం ఉంది, పిల్లలు వెళ్ళగలరా లేదా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. వాళ్ళకొక మంచి పీస్‌ఫుల్ లైఫ్ ఇద్దామనేనండి ఇదంతా కూడా. బట్ వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవుతే కూడా అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి మీరన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎంత లాంగ్ ఉంది, వాళ్ళు వెళ్ళగలరా లేదా, సో, వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఎంత టైర్డ్ అయిపోతారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఏరియా అనేది చూస్ చేసుకోవాలి. మేము ఫేస్ చేసిన ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, మేము విల్లాకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత లేబర్ అనేవాళ్ళు వస్తూనే ఉంటారు కదండీ! ఇంకా రిమైనింగ్ విల్లా వర్క్స్ కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఇంటీరియర్స్ వాళ్ళు కానీ, లేకపోతే కన్‌స్ట్రక్షన్ చేసేవాళ్ళు గానీ, సివిల్ వర్కర్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే సమ్‌టైమ్స్ రాబరీస్ అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, మనం
వన్స్ వచ్చిన తర్వాత మనం కొంచెం కేర్‌ఫుల్‌గానే ఉండాలి. మొత్తం కంప్లీట్ అయిపోయేంత వరకు. అట్‌లీస్ట్ పక్కా మనకి సెక్యూరిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో ఇష్యూ కూడా ఉందండి. అది మేమైతే ఫేస్ చేయలేదు గానీ, కమ్యూనిటీస్‌లో ఉండేవాళ్ళు కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళు అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ పిల్లలు యూఎస్ ఆర్ లండన్ అట్లాంటి ప్లేసెస్‌లో ఉండేవాళ్ళు పేరెంట్స్‌కి అప్పచెప్తారనమాట. సో, ఔట్‌స్కట్స్‌లో ఉండేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతదండి. ఎవ్రీ టైమ్ వచ్చి చెక్ చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి అంటే. ఎయిదర్ షిఫ్ట్ అయినా అయిపోవాలి. లేకపోతే మనకి ఇంటీరియర్ డిజైన్ కానీ, లేకపోతే ఇంటి ప్లానింగ్ కానీ అన్నీ కూడా మీరు వర్కర్స్ అంతా ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళకి అప్పచెప్పి మనం ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ వెళ్ళి చూసుకోగలిగితే ఇంకా బెస్ట్ అనమాట. సో, ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు అట్లా ఫెయిల్ అయ్యారండి. చాలా పెద్ద ఇల్లులు అనమాట. లైక్ 500 స్క్వేర్ యార్డ్స్, 350 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు పాపం వాళ్ళు వర్క్ చేయించలేకపోయారు వాళ్ళనమాట. లాంగ్ నుంచొచ్చి వాళ్ళు చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళు. అందుకే నేను ఈ పాయింట్ అయితే చెప్తున్నాను. వేరేలా తీసుకోకండి దీన్ని. ఇంకోటి మేము ఫేస్ చేసిన ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే యాక్చువల్లీ మేము రెంట్‌కి ఉన్నామని చెప్పాను కదండీ! సో, అక్కడి నుంచి ఈ కమ్యూనిటీ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. డైలీ వాక్ అయితే చేయలేం గదా! సో, ఏమయ్యేదంటే ఎవ్రీ టైము వెహికల్ కోసం డిపెండెన్సీ వచ్చేది. మా హస్బెండ్ ఒకవేళ ఆఫీస్‌కెళ్ళిపోయినా కూడా నేను ఫ్రెండ్స్ వెహికల్ మీద డిపెండ్ అయ్యేదాన్ననమాట. కానీ ఖచ్చితంగా 2+4 వీలర్స్ ఉంటే చాలా బెటర్ అండి ఇట్లాంటి కమ్యూనిటీస్‌లో ఉండేటప్పుడు. అండ్ కొంతమంది ఇంటీరియర్స్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. మాకైతే ఇబ్బంది కలగలేదు కానీ, ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు మనకి డిజైనర్ కానీ, వర్క్ చేసేవాళ్ళు కానీ చాలా మంచిగా ఉంటేనే బెటర్ అండి. లేకపోతే చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తాము. మాకైతే ఇంతకుముందు ఆల్రెడీ ఇంకో ఇల్లు చేశారు కాబట్టి, వాళ్ళు పక్కా బాగా చేస్తారని తెలుసు కాబట్టి, ఇంక వాళ్ళతోనే ప్రొసీడ్ అయిపోయామనమాట రిస్క్ చేయకుండా. సో, వాళ్ళైతే చక్కగా అంతా టైమ్ టు టైమ్ ఇచ్చేశారు. అనుకున్న టైంకి మాకు ఎప్పటికి ఇస్తామని చెప్పారో అప్పటికల్లా డెలివరీ చేసేసారనమాట మొత్తం. అండ్ మనకి ఈ ఇంటీరియర్స్ కానీ, గ్రానైట్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మేము కొంచెం ప్లాన్డ్‌గానే చేయించుకున్నామండి. అండ్ చెప్పాను కదా! ఇంతకు ముందు కూడా మేము గార్డెన్ మేమే ఓన్‌గా డిజైన్ చేసుకున్నామని చెప్పి. సో, గార్డెన్ ఈ గ్రానైట్ వర్క్స్ ఇవన్నీ కూడా మేము సెపరేట్‌గా మళ్ళా సివిల్ వర్కర్స్‌ని పెట్టుకొని, గ్రానైట్ వర్కర్స్‌ని పెట్టించుకొని ఇవన్నీ చేయించామనమాట. మేమైతే చాలా వర్క్ చేయించాము. ఆల్మోస్ట్ 6 మంత్స్ పట్టిందండి. మేము ఫేస్ చేసిన ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఎనకాల యుటిలిటీ ఏరియాలో అండి బాగా వెస్ట్ ఫేస్ కాబట్టి ఎండ వస్తదనమాట. మేమైతే ఫేస్ చేయలేదు గానీ, మా తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది యుటిలిటీలో ఒక షేడ్ వేసుకున్న వాళ్ళేంటంటే ఎనకాలైతే అస్సలు వర్క్ చేసుకోలేకపోయేవాళ్ళనమాట. సో, మనకి స్టార్టింగ్‌లోనే కార్ షేడ్స్ కానీ, లేకపోతే యుటిలిటీలో షేడ్స్ గానీ ముందే వేసేసుకోండి. కొంచెం అది లేపోతే చాలా ఇష్యూ అవుతుంది. మేమైతే కార్ షేడ్ ఆఫ్టర్ 1 ఇయర్ అయితే వేసామనమాట వచ్చిన తర్వాత. 1 ఇయర్‌కి ముందైతే లేదండి కార్ షేడ్. సో, చాలా ఎండయితే వచ్చేది. ఎందుకంటే వెస్ట్ ఫేస్‌కి మరీ వస్తది కదా! సో, కార్ షేడ్ కూడా మనకి ఇంటి ముందు ఇస్తున్నారా? లేకపోతే ఇంటి లోపల ఇస్తున్నారా? అది కూడా చెక్ చేసుకోండి విల్లాస్ తీసుకునేటప్పుడు. మేము ఫేస్ చేసిన ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే గేట్స్ అండి. అందరివి ఓపెన్ గార్డెన్స్ అనమాట. సో, గార్డెన్ ఏరియా ముందు ఎవరికీ కూడా గేట్స్ ఇవ్వలేదు. అట్లాగని హౌస్ ముందు కూడా ఇవ్వలేదనమాట. ఓపెన్ గార్డెన్ ఉండటం వల్ల అందులోనూ ఔట్‌స్కట్స్ వల్ల ఈ డాగ్స్ ఉంటాయి కదండీ! స్ట్రీట్ డాగ్స్ అవన్నీ కూడా గార్డెన్స్‌లోకొచ్చి పార్టీ వెళ్ళటం అట్లా చేసేవన్నమాట. సో, వాటి వల్ల కొన్ని ఇబ్బందులైతే ఫేస్ చేశాము అందరం కూడా. సో, అదొకటి చెక్ చేసుకోండి. అండ్ మనకి ఒకవేళ గార్డెన్ స్పేస్ ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళని అడగండి బిల్డర్స్‌ని మేము తర్వాత గేట్ పెట్టించుకుంటామనో అట్లాగా ముందే చెప్తే వాళ్ళకి కొంచెం బెటర్ అని నాకనిపిస్తుంది. మాకైతే ఒప్పుకోలేదండి స్టార్టింగ్‌లో. అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లాగా స్టార్ట్ చేశారనమాట వేయటము. తర్వాత ఓసీ వచ్చిన తర్వాత ఇంకా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. గార్డెన్ ఏరియా వరకే పెట్టుకున్నామండి గేట్స్. మామూలుగా హోమ్‌కి అయితే ఎవరు పెట్టుకోలేదనమాట. సో, హోమ్‌కి పెట్టుకుంటే ఇంకా మనకి మళ్ళా అది ఎక్స్‌టీరియర్ అవుట్‌లుక్ అయితే చేంజ్ అయిపోతుంది. సో, మళ్ళా అదొకటి ఇష్యూ అవుతుంది. అందుకనే ఓన్లీ గార్డెన్స్ వరకే గేట్స్ అయితే పెట్టించుకున్నారు అందరూ కూడా. అండ్ ఇల్లు తీసుకునేటప్పుడండి ఔట్‌స్కట్స్‌లో సీనియర్ సిటిజన్స్ ఉంటే కనుక వాళ్ళు కొంచెం అన్నీ ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఏజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఇల్లు మెయింటెనెన్స్ ఎట్లా చేయగలరు? అక్కడ లేబర్ కరెక్ట్‌గా ఉన్నారా? లేదా? ఇవన్నీ కూడా కంప్లీట్‌గా చెక్ చేసుకొని అప్పుడే మీరు డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే
ఏజ్‌లో ఉన్న వాళ్ళు అట్‌లీస్ట్ వాళ్ళు వర్క్ చేయగలరు. అట్‌లీస్ట్ తంటాలు అటు ఇటు పడి ఏదో ఒకటి చేస్తారు కింద మీద పడి. బట్ సీనియర్ సిటిజన్స్ అయితే వర్క్ చేయటం చాలా కష్టమండి. ప్రశాంతతకి ఏమి కొదవలేకపోయినా పనులు చేయాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతది. సో, అవన్నీ కొంచెం చూసుకొని మీరు డెసిషన్ అయితే తీసుకోండి. మేము ఫేస్ చేసిన ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, మేము స్టార్టింగ్‌లో రావటం వల్ల మాకు పక్కనంతా కన్‌స్ట్రక్షన్స్ అవి జరుగుతుండేవి. అండ్ కమ్యూనిటీ ఏరియాస్‌లో కూడా మనకి లాన్ అవి కూడా వేయలేదనమాట. ఫస్ట్‌లో అంతా మట్టిగానే ఉండేది. సో, ఆ మట్టి ఉండడం వల్ల దుమ్మంతా లెగిసి మన ఇల్లులన్నీ కూడా పద్దాక క్లీనింగ్ పార్ట్ ఎక్కువైపోతూ ఉండేదనమాట. సో, అందుకనే మంది ఏం చేస్తారంటే, కొంచెం సెటిల్ అయిన తర్వాత మొత్తం ఓకే. జనాలున్నారు. అంతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తారు. అట్లా ఉంటే ఇంకా బెటర్ అండి. సో, కొంచెం ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. మనం ఒకటేసారి వచ్చి ఇబ్బంది పడటం కన్నా కొంతమంది అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూసుకొని కూడా వస్తూ ఉంటారు. ఇలా తీసుకునేటప్పుడు మీరు చూసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఎవరన్నా మన ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి ఎంత టైం పడుతుంది, వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయా లేదా ఇంటికి రావటానికి అలాంటివన్నీ కూడా చెక్ చేసుకోండి. మాకైతే విజయవాడేనండి అన్నీ. సో, విజయవాడ మాకు ఆల్మోస్ట్ 4.5 అవర్స్ బై కార్ అండ్ బస్‌లో వెళ్ళాలన్నా కూడా ఒక 5, 6 కిలోమీటర్స్‌లో బసెస్ అయితే ఉన్నాయి. సో, ప్రాబ్లమ్ లేదు. సో, అందుకనే మేము అవన్నీ చూసుకున్నాం అనమాట ముందే. సో, ఇన్ కేస్ ఎవరన్నా బస్‌లో వచ్చినా కూడా మేము బస్ స్టాప్‌కెళ్ళి పిక్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఇందాక చెప్పాను కదండీ! విల్లా కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు రెంటల్ పర్పస్ మీద తీసుకొని దగ్గరుండి చేయించుకుంటే మంచిదని చెప్పి. సో, రెంటల్ పర్పస్‌గా తీసుకునేటప్పుడు మనకి సీజన్‌ని బట్టి ఏసీలు కానీ, గీజర్‌లు కానీ అలాంటివి ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ చేసుకుంటూ ఉండాలనమాట రెంట్ హౌస్‌లో. ఇవన్నీ మ్యాండేటరీ అండి. అండ్ ఆల్సో మనం అక్కడి నుంచి మళ్ళా సామాన్లు కూడా షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళా ప్యాకర్స్ అండ్ మూవర్స్‌కి ఎక్స్‌ట్రా చార్జ్ చేయాలి. ఇట్లాగా చిన్న చిన్న కొన్ని ఖర్చులు యాడ్ అవుతూ ఉంటాయి. ప్రాపర్ ప్లానింగ్‌తో చేసుకుంటే ఏది కష్టం కాదండి. అన్నీ చక్కగా వర్కౌట్ అయితే అవుతాయన్నమాట. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు విల్లా అయితే ఏ ప్లేస్‌లో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పి, ఎట్లా వర్క్ చేయించుకోవాలి ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకోండి. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.